నంద్యాల జిల్లా పుడమలదిన్నె గ్రామంలో ముగ్గురు పిల్లలను చంపి తండ్రి కూడా ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన ఈ 26 సంవత్సరం న్యూ ఇయర్లోనే జరిగింది. అంటే ఎందుకు ఆ విషయం ఇచ్చి ఆయన చంపడానికి కారణం అంటే, ఆ పిల్లలకు తల్లి లేదు, ఆయనకు భార్య లేదు. ఆ ముగ్గురు పిల్లలను పోషించడానికి ఆయన కష్టపడడానికి చాలా విధాలుగా కొన్నిసార్లు పని దొరకడం లేదు. పని దొరికిన ఆ పిల్లలకు పోషించేంత విలువ ఆధికం లేదు. ప్రతిరోజు ఇబ్బందులు గురయ్యే ప్రమాదంలో ఆ పిల్లలు ఆకలి కేకల విధానాలు గమనించి ఎవరు కూడా ఆ పిల్లలకు ఆసరాగా లేరు, హక్కున చేర్చుకోలేకపోతున్నారు అన్న ఒక ఆవేదనతో సురేందర్ అనే ఆ వ్యక్తి ముగ్గురు పిల్లలను చంపేశాడు. ఆ ముగ్గురు పిల్లలను చంపేసి వాళ్ళకి విషం ఇచ్చి ఆ ఆహారంలో చనిపోయిన తర్వాత ఇతను కూడా చనిపోయాడు, తండ్రి కూడా చనిపోయాడు. ఈ విషాదకరమైన బాధ సంఘటన రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి బాగా ఆలోచన చేయాలి. చాలా ఏరియాలలో, చాలా మండలాలలో, చాలా గ్రామాలలో ఇప్పటికీ కూడా కొన్ని ఏరియాల నుంచి కొన్ని ఏరియాలకు వలసలుగా వెళ్తూ జీవనోపాధి కోసం జీవన విధానంలో చాలామంది ఉన్నారు వ్యక్తులు. వాళ్ళను కానీ గ్రామాలలో, పట్టణాలలో చాలా వరకు మీ ఆలోచన విధానాల్లో గమనించాలని రాష్ట్ర ప్రభుత్వానికి చాలా వరకు తెలియజేస్తారు.